9 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. 29th మార్చ్ ఉగాది ముందొచ్చే తొలి అమావాస్య అని చెప్పొచ్చు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత సాటర్న్ శనిగ్రహం శనీశ్వరుడు కుంభరాశి నుండి మీనరాశిలోకి వెళ్తున్నారు. ఆఫ్టర్ 30 years 12కి 12 రాశుల వారికి గ్రేట్ ఎనర్జీ షిఫ్ట్. ఇంకా మీకు అర్థమైన భాషలో చెప్పాలి అంటే పట్టిందల్లా బంగారమే. కాకపోతే ఈ 29th మార్చ్ కొన్ని పనులు చేయాలి, కొన్ని పనులు చేయకూడదు. మేనిఫెస్టేషన్ చేయకూడదు, నెగిటివ్ ఎనర్జీని రిలీజ్ చేయాలి. ఒక అద్భుతమైన పవర్ఫుల్ డే అని చెప్పొచ్చు. మేజర్ హిడెన్ సీక్రెట్స్ని వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నా. లిజన్ వెరీ కేర్ఫుల్లీ, స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఓం సం శనీశ్వరాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నా. ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ. మార్చ్ 29వ తారీఖు తొలి అమావాస్య అని చెప్పొచ్చు. ఉగాదికి ముందు వచ్చే అమావాస్య, సో తొలి అమావాస్య అనే పేరు. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ డే అని చెప్పొచ్చు. మార్చ్ 29వ తారీఖు శనివారం. ఈ 29వ తారీఖు యొక్క విశేషం ఏంటి అంటే, ఈ తొలి అమావాస్య యొక్క విశేషం ఏంటంటే, ఆఫ్టర్ 3 decades అంటే దాదాపు 30 సంవత్సరాల తరువాత సాటర్న్ శనిగ్రహం శనీశ్వరుడు కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఆఫ్టర్ 30 years ఇలా ప్రవేశించడం ద్వారా, కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశించడం ద్వారా హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే 12కి 12 రాశుల పైన కూడా మేజర్ ఎనర్జీ షిఫ్ట్ ఉంటుంది. గ్రేట్ ఎనర్జీ, న్యూ ఎనర్జీ ఇన్కల్కేట్ అవుతుంది ప్రతి ఒక్క హ్యూమన్ బాడీలోకి. మేజర్ ఎనర్జీ షిఫ్ట్. కాకపోతే మీరందరూ చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. టు డూ లిస్ట్ ఉంది. కొన్ని పనులు చేయాలి, కొన్ని పనులు ఆచరించాలి, కొన్ని పనులు చేయకూడదు. మరి వాట్ నాట్ టు డూ, అసలు ఏమి చేయకూడదు అన్నది మనం డిస్కస్ చేద్దాం. పాయింట్ నెంబర్ 1, 29వ తారీఖు శనివారం రోజు తొలి అమావాస్య రోజు చేయకూడని పనుల్లో మొదటి పని ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే నల్ల వస్త్రము ధరించడానికి లేదు. డోంట్ వేర్ బ్లాక్ ఎట్ ఎనీ కాస్ట్. నలుపు వస్త్రము ధరించవద్దు. ఎవ్రీథింగ్ క్యారీస్ ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. యూనో, లిటిల్ బిట్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీని క్యారీ చేసే పాసిబిలిటీ ఉంది. కాబట్టి అండ్ నెగిటివ్ ఎనర్జీని ఆపే శక్తి కూడా ఉంది. కానీ ఈ తొలి అమావాస్య రోజు 29th మార్చ్ రోజు తొలి అమావాస్య రోజు బ్లాక్ ధరించొద్దు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్లోకి, గొడవల్లోకి కాలు దువ్వకండి. ట్రై టు అండర్స్టాండ్, మీ మంచిగా చెప్తా ఉన్నా. పాయింట్ నెంబర్ 3, వీలైతేనే గడప దాటండి. పని ఉంటేనే మనుషుల సమూహంలోకి వెళ్ళండి. ఇఫ్ నాట్, కీప్ క్వైట్. ఇంట్లో ప్రశాంతంగా కూర్చోండి. క్వాలిటీ టైం ఫ్యామిలీతో స్పెండ్ చేయండి. పాయింట్ నెంబర్ 4, ఎటువంటి ఫినాన్షియల్ ఇనిషియేటివ్స్ తీసుకోకూడదు. అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎటువంటి పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టకూడని రోజు అని కూడా చెప్పొచ్చు 29th మార్చ్. అండ్ అలానే ల్యాండ్కి రిలేటెడ్ ఎటువంటి అగ్రిమెంట్స్ మీద సైన్ చేయకూడదు. మ్యారేజ్ ప్రపోజల్స్, లవ్ ప్రపోజల్స్, ఏదైనా మంచి కార్యము ఈరోజు మొదలు పెట్టకూడదు. 29th మార్చ్ మొదలు పెట్టడానికి లేదు. మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, లేదా న్యూ బిజినెస్, న్యూ వెంచర్స్, కొత్త ఆలోచనలు, కొత్త వ్యాపారాలు ఈరోజు మొదలు పెట్టడానికి లేదు. నెగిటివ్ ఎనర్జీని క్యారీ చేస్తుంది. ఇంకాస్త చెప్పాలి అంటే దరిద్రం అట్రాక్ట్ అవుతుంది మీరు చేసే పనులకి. అట్ ఎనీ కాస్ట్ కాలు దువ్వడానికి స్కోప్ లేదు. ఈ విషయాలు మీరు చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి వాట్ టు డూ, ఏమి చేస్తే మంచిది అంటే కనుక, పాయింట్ నెంబర్ 1, 29th మార్చ్ తొలి అమావాస్య రోజు పాసిబిలిటీ ఉంటే గనక ఎల్లో పసుపు వస్త్రాన్ని ధరించడానికి ప్రయత్నించండి. చాలా మంచిది. వేర్ ఎల్లో కలర్ క్లాత్స్ పాసిబిలిటీ ఉంటే, గుడ్ సైన్. అంటే పసుపు దారం ఏదైనా
నాట్ చేసుకోండి, చేతికి ధరించండి. గుడ్ సైన్, చాలా మంచిది. నెగిటివ్ని ఆపుద్ది. ట్రై టు అండర్స్టాండ్. అండ్ 29వ మార్చ్ తొలి అమావాస్య రోజు పాసిబిలిటీ ఉన్నంత వరకు కామ్గా, కంపోజ్డ్గా శ్రీకృష్ణుడిలా ఉండడానికి ప్రయత్నించండి. దేనికి కాలు దువ్వద్దు. కామ్గా ఉండండి, కంపోజ్డ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి, పీస్ఫుల్గా ఉండండి. వీలైనంత వరకు స్మైల్ చేస్తూ గడపడానికి ప్రయత్నించండి. కాకపోతే ప్లానెటరీ చేంజెస్ అవుతున్నాయి కాబట్టి ఆ విశ్వశక్తి యొక్క ప్రభావితం ఉంటుంది, కాస్మిక్ ఎనర్జీ ప్రభావితం ఉంటుంది. మీ బాడీ తట్టుకోవాలి. లాట్ ఆఫ్ ఎమోషనల్ అప్ అండ్ డౌన్స్ అయితే ఈరోజు ఆలోచించండి. హ్యావ్ సమ్ కామన్ సెన్స్. అందుకే ముందుగంట చెప్పేస్తా ఉన్నాం. 29th మార్చ్ రాత్రి గడిచే లోపు ఈ వీడియో మీ ముందుకు వస్తే ఇట్స్ ఏ గుడ్ సైన్. మీకు హ్యాపీగా ఉండండి, పీస్ఫుల్గా ఉండండి, జాయ్ఫుల్గా ఉండండి. క్వాలిటీ టైంని మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీస్తో, ఇంట్లో ఉన్న మనుషులతో టైంని స్పెండ్ చేయడానికి ప్రయత్నించండి. నవ్వుతూ గడపండి. అండ్ ముఖ్యంగా 29th మార్చ్ ఎటువంటి నెగిటివ్ ఆలోచనలకి తావివ్వద్దు. ఎన్ని నెగిటివ్ థాట్స్ వచ్చినా సరే కౌంటర్ రియాక్షన్ ఇవ్వండి. దానికంటే ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఆపోజిట్గా బయటికి బిగ్గరగా విడుదల చేయండి. ట్రై టు అండర్స్టాండ్. స్పిరిచువల్గా దగ్గరగా ఉండడానికి ప్రయత్నించండి. డివైన్ పవర్కి, కాస్మిక్ ఎనర్జీకి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించండి. అండ్ ముఖ్యంగా 29th మార్చ్ తొలి అమావాస్య రోజు మీ గృహంలో 110% ఈవినింగ్ సంధ్యా సమయంలో ధూపం వేయాల్సిందే. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్తుంది. మట్టి ప్రమిదలో మట్టి ప్రమిదలో బే లీవ్స్, బిర్యానీ ఆకు, హారతి కర్పూరం, అది పచ్చ కర్పూరం కావచ్చు, నార్మల్ కర్పూరం కావచ్చు, లవంగాలు వేసి, ఆవు నెయ్యి వేసి ఇంట్లో ధూపం వేయండి. ఇంటి మొత్తం ఆ ధూపం, ఆ సేజ్ని చూపియండి. గృహంలో ఏ మూల నెగిటివ్ ఎనర్జీ ఉన్నా బయటకు వెళ్తుంది. అలానే 29th మార్చ్ తొలి అమావాస్య రోజు మీ గృహంలో రూమ్స్ ఉంటాయి కదా, ప్రతి రూమ్లో కూడా కార్నర్కి ఒక బౌల్లో వాటర్లో రాక్ సాల్ట్ వేయండి, లేదా ఒక బౌల్లో నార్మల్ రాక్ సాల్ట్, సీ సాల్ట్, సముద్రపు వేసి ఎవ్రీ సింగిల్ కార్నర్ ఆఫ్ యువర్ రూమ్ పెట్టండి. చాలా మంచిది. అండ్ అలానే ముఖ్యంగా తొలి అమావాస్య రోజు 29th మార్చ్ రాత్రి 8:18 ఎగ్జాక్ట్గా 8:18 మీ సింహద్వారం దగ్గర ఒక ప్రమిదలో 4 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. ఎన్లైట్నింగ్ చేయండి. 4 ఒత్తులు ఎందుకంటే 4 దిక్కులకి, 4 డైరెక్షన్స్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణకి సంకేతంగా. విచ్ మీన్స్ ఆ శనీశ్వరుడు వచ్చి ఒక రక్షణ కవచాన్ని మీ గృహానికి ఏర్పాటు చేస్తున్నారని అర్థం. ఎగ్జాక్ట్గా నైట్ 8:18 దానికి ఒక లెక్క ఉంది, న్యూమరాలజీ ప్రకారం ఆ టైంకో లెక్క ఉంది. 8:18 ఎగ్జాక్ట్గా సింహద్వారం దగ్గర ఒక మట్టి దీపం పెట్టి 4 ఒత్తులు, 4 వైపులు ఒత్తులు పెట్టి లైట్నింగ్ చేయండి. అండ్ వీలైనంత వరకు 29 మార్చి తొలి అమావాస్య రోజు ఓం సం శనీశ్వరాయ నమః అని శనీశ్వరుడు యొక్క బీజమంత్రాన్ని చాంటింగ్ చేయండి. ఓం సం శనీశ్వరాయ నమః. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ డే. అండ్ ముఖ్యంగా 29th మార్చ్ మేనిఫెస్టేషన్ కంటే రిలీజ్ చేయాలి మనం నెగిటివిటీని, నెగిటివ్ ఆలోచనల్ని, భయాలని, బద్ధకాలని, ఓల్డ్ స్టక్కింగ్ ఎనర్జీస్ని, బ్యాడ్ ఎనర్జీస్ని, కనుదిష్ని, నరదిష్ని, చెడు ప్రయత్నాల్ని మన బాడీ నుంచి బయటికి రిలీజ్ చేసేయాలి. సాయంత్రం రాక్ సాల్ట్తో స్నానం ఆచరించండి. స్నానం ఆచరించేటప్పుడు రాక్ సాల్ట్ యూస్ చేసేటప్పుడు హెడ్ బాత్ చేయొద్దు. దీపం పెట్టండి, ఇంట్లో ధూపం వేయండి, ఇంట్లో ఓంకారం ప్లే చేయండి, మీరు ఓంకారం చాంటింగ్ చేయండి. ఈవినింగ్ టైంలో ఆదిత్య అది వినండి, స్తోత్రాలు ఉంటాయి కదా, వినండి. ఇంట్లో పాసిబిలిటీ ఉంటే చాంటింగ్ చేయండి. ఈరోజంతా శుభమే, పవర్ఫుల్ డే. దేనికి భయపడద్దు. దైవశక్తి, విశ్వశక్తి మీతో ఉంది. శ్రీ వైబ్రెంట్ వంశీ గారు ఎల్లప్పుడూ మీతో ఉన్నారు. ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఇంపార్టెంట్ అప్డేట్ అంటే, అప్డేట్ చెప్పే ముందు అందరూ కామెంట్స్లో 888 అని టైప్ చేయండి. 888 లేదా డివైన్ ఎనర్జీ బిగిన్స్ అని టైప్ చేయండి. డివైన్ ఎనర్జీ బిగిన్స్ అని టైప్ చేయండి. అది కష్టంగా ఉంటే థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్ అని టైప్ చేయండి. మీకు యూనివర్స్ బ్లెస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. డివైన్ ఎనర్జీ మీ మీద ఆశీర్వాదాలు వర్షం కురిపించడం స్టార్ట్ చేస్తుంది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వీలైనంత మందికి వీడియో షేర్ చేయండి. వాట్సాప్ స్టేటస్లు పెట్టండి. మన అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ అలానే ఒక ఇంపార్టెంట్ అప్డేట్, దైవ కార్యక్రమము విశ్వం ఆజ్ఞాపించిందని చెప్పొచ్చు. విశ్వవసు నామ సంవత్సర తెలుగు ఉగాది
లోకి ఎంటర్ అవ్వబోతా ఉన్నాం, తెలుగు సంవత్సరంలోకి ఎంటర్ అవ్వబోతా ఉన్నాం. నిజం మాట్లాడుకుంటే రాసులకి 12 రాసుల వారికి ఎలాంటి దోషాలున్నా, ఎలాంటి శని నడుస్తూ ఉన్నా, గురుగ్రహం ఒక్కటి స్ట్రెంగ్త్ అయితే పట్టిందల్లా బంగారమే. అండ్ ముఖ్యంగా 2025 సంవత్సరంలో ఉన్నాము. ట్రైల్ బ్లేజర్స్ ఇయర్ అంటాం, స్నేక్ ఇయర్ అంటాం. స్పిరిచువల్ గిఫ్ట్స్ రిటర్న్ అవుతాయి. ఇంకా చెప్పాలి అంటే దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు విశ్వజ్ఞానం పట్టుకుంటే. ప్రిన్సిపల్స్ ఆఫ్ ది యూనివర్స్, లాస్ ఆఫ్ ది యూనివర్స్, విశ్వ నియమాలు, విశ్వజ్ఞానాన్ని నేర్చుకున్న విశ్వజ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరణలో పెడుతూ, దైవశక్తితో, విశ్వశక్తితో, పంచభూతాలతో మమేకమవుతూ అడుగులు వేస్తూ కర్మయోగులుగా మన కార్యాచరణ మనం చేసుకుంటూ ముందుకు వెళ్తే దరిద్రుడు కూడా కుబేరుడై కూర్చుంటాడు. సో మీ అందరి కొరకు ముఖ్యంగా తెలుగు నూతన సంవత్సరంలో ఏదైనా మేనిఫెస్టేషన్ చేయడం ఎలా, అది డబ్బు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపార అభివృద్ధి కావచ్చు, వ్యవసాయ అభివృద్ధి కావచ్చు, అనంత విశ్వ సంపద కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, కుటుంబ సభ్యులతో మంచి సంబంధ బాంధవ్యాలు కావచ్చు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఏమి గృహంకి ఆహ్వానిద్దాం అనుకున్నా సరే త్రూ మేనిఫెస్టేషన్, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ద్వారా, స్పిరిచువాలిటీ ద్వారా, మేనిఫెస్టేషన్ ద్వారా, అనంత విశ్వం యొక్క ఆశీర్వాదాల ద్వారా 110% అన్నీ అవుతాయి. దానికి రిలేటెడ్ విశ్వం ఆజ్ఞాపించింది ఒక సరికొత్త తెలుగు నూతన సంవత్సరానికి సంబంధించిన 7 రోజులు సదస్సుని స్టార్ట్ చేస్తున్నాం. ఆన్లైన్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. ఏప్రిల్ 1వ తారీఖు నుండి ఏప్రిల్ 7వ తారీఖు వరకు మార్నింగ్ 5:45 నుండి 5:45-6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఆన్లైన్లో జూమ్ కాల్స్ నిర్వహిస్తున్నాం. అహం బ్రహ్మాస్మి అద్వైతం నుంచి తీసుకొచ్చిన సాంస్క్రిట్ వర్డ్, సనాతన ధర్మం గురించి, స్పిరిచువాలిటీ గురించి, మేనిఫెస్టేషన్ గురించి, క్వాంటమ్ ఫిజిక్స్ గురించి, మెటాఫిజిక్స్ గురించి, మనీ మెడిటేషన్స్, ధనాకర్షణ, జనాకర్షణ, హెల్త్, వెల్త్, లావిష్ అబండెన్స్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, బిజినెస్ గ్రోత్, కెరియర్ గ్రోత్, మేజర్ థింగ్స్ మాట్లాడబోతా ఉన్నాం. అండ్ ఎన్నో స్పిరిచువల్ రెమెడీస్, మంత్ర, తంత్ర, యంత్ర అన్నీ డిస్కస్ చేయబోతా ఉన్నాం. క్రిస్టల్ హీలింగ్ అన్నీ మాట్లాడబోతా ఉన్నాం. సరికొత్త ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 7 వరకు తెలుగు వాళ్ళందరూ ఆహ్వానితులే. ఏజ్తో సంబంధం లేదు, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు, రిలీజియన్తో సంబంధం లేదు, ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు. ఆకలి ఉందా, ఉన్న స్థాయి నుంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఆకలి ఉందా, కసి ఉందా, కుబేరులు అవ్వాలని ఆకలితో ఉన్నావా, లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయాలి, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ కొరకు ఆలోచిస్తున్నారా, ప్రోగ్రామ్ మీ కొరకే. కలుద్దాం. రాసి పెట్టి ఉంటే ఏదో రుణ ఫలితం ఉంటే కలుద్దాం. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. ఆల్రెడీ డిఫరెంట్ కంట్రీస్ నుండి కూడా చాలామంది తెలుగు వాళ్ళు ఎన్రోల్ ఉన్నారు. స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇమీడియట్గా ఎన్రోల్ అవ్వండి. కలుద్దాం. ప్రేయర్స్, బ్లెస్సింగ్స్ అండ్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. అనంత విశ్వసంపద కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఈ సబ్జెక్ట్లోకి వచ్చారంటే ఈ సబ్జెక్ట్ని మీరు వదలద్దు. అదే ఇదేదో జరిగిపోతే 1 రోజులో జరగలేదు, 2 రోజుల్లో జరగలేదు. దీన్ని ఇలా లైఫ్ లాంగ్ మన బాడీలో సోల్ ఉన్నంత వరకు దీన్ని ఆచరిస్తే మనకు ఏదో రోజు రిజల్ట్ అనేది చూస్తాం. తప్పనిసరిగా ఈ సబ్జెక్ట్ను కంటిన్యూషన్ చేసుకోండి. ఈ సబ్జెక్ట్ వచ్చిందంటే మీరు ఏదో చేయాలా, ఏదో సాధించాలనే ఉద్దేశంతోనే ఈ సబ్జెక్ట్ మీకు అందుబాటులోకి వచ్చింది. ఈ సబ్జెక్ట్ ఈ గురువుగారు మీ దీంట్లోకి వచ్చారు. ఈ గురువుగారిని ఫాలో అవుతే మనం అనుకున్నది సాధించవచ్చు. మనం ఏ గోల్ ఉందో ఆ గోల్ను మనం రీచ్ అవుతాం కంపల్సరీ. ఆ గురువు ఫాలో చేస్తేనే మనం సక్సెస్ సాధించగలుగుతాం. ఎందుకంటే మనకు అన్ని తెలుసు, అన్ని చదువుతుంటాం, కానీ ఒక గురువు గైడ్లైన్స్ అనేవి ఈరోజు మీరు చూసి ఉంటాం మన క్లాస్ లో కూడా. ఆ గురువు గారు ఎలా చేయాలి, ఎలా చేసుకోవాలి అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ గురువుని ఫాలో అవ్వడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ గురువుతో జీవితాంతం జర్నీ చేస్తానని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.